వాగీషాద్యాः సుమనసః సర్వార్థానాముపక్రమేయం నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం. సుధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా ఈ మార్చి నెల ఫాల్గుణ మాసం మిథున రాశి వారికి ఎలా ఉండబోతోంది అనేది ఇప్పుడు మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. మిథున రాశి అంటే మృగశిర 3-4 పాదాలు, ఆర్ద్ర 4 పాదాలు, పునర్వసు 3 పాదాలు కలిపితే మిథున రాశి అవుతుంది. మిథున రాశి వారికి గ్రహ సంచార రీత్యా ఎలా ఉంది అంటే 12వ స్థానం అయినటువంటి వృషభంలో వ్యయస్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి కొంత గురువు యొక్క అనుగ్రహం లేదు, శుభకార్యాలు ఇబ్బందిగా ఉంటాయి. నవమస్థానమైనటువంటి భాగ్యంలో కుంభంలో ఈ 28వ తేదీ దాకా శనైశ్చరుడు ఉన్నాడు. ఇది మీకు కాస్త ఇబ్బందికరమైన పరిస్థితి. దశమస్థానమైన మీనంలో రాహువైతే పరిపూర్ణంగా బాగున్నాడు, సానుకూల పరిస్థితులు, విదేశీ పర్యటనలు మీకు బాగానే ఉంటాయి. చతుర్థ స్థానమైనటువంటి కన్యలో కేతువు ఉన్నాడు, కొంత అకాల భోజనం, గొడవలకు దూరంగా ఉండటం, ఇవి చేస్తే సరిపోతుంది. కాబట్టి మిథున రాశి వారికి గ్రహ సంచార రీత్యా కొంత ప్రతికూలతలు, కొంత అనుకూలతలు వెరసి ఈ మాసం బుధుడు శుభంగా ఉన్నాడు. ఎందుకంటే మిథున రాశి వారికి బుధుడు నవమంలో ఉన్నాడు, దశమంలోకి వస్తాడు. కాబట్టి మిథున రాశికి కొంత పర్వాలేదు, బుధుడు శుభంగా ఉన్నాడు, కుజుడు అర్ధశుభుడు. వివాహాది శుభ కార్యక్రమములకు సంబంధించిన ప్రణాళికలు రచించటానికి ఈ మాసం మిథున రాశి వారికి అనుకూలంగా ఉంది. మీరు ఎంత శ్రమ పడితే ఆ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఒకటి, ఒత్తిడి లేకుండా ప్రణాళికలు వేసుకోండి. కీలక విషయాల్లో ఆలోచించి పనిచేయండి. వాదోపవాదాలు ఉంటాయి అంటే దూరంగా ఉండండి. మనోధైర్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా కోల్పోకండి. ఇంట్లోనే మీకు చాలా వరకు విరోధాలు ఎక్కువైపోతాయి ఈ మాసంలో. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు వద్దు. కుటుంబ సభ్యుల యొక్క సలహాలు, సూచనలు మీకు మేలు చేస్తాయి. అనవసర విషయాలతో సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఎంత వీలైతే అంత ఖర్చులపై నియంత్రణ కొనసాగించండి. ఆరోగ్యం మీద శ్రద్ధ వహించండి. అప్పులిచ్చే వారికి మధ్యవర్తిత్వం చేయటం, అనవసర ప్రయాణాలు ఇవేవి వద్దు. మిత భాషణము, మితాహారము, మాట పట్టింపులు లేకుండా ఉండటం, ఇది కదా మీరు చెయ్యవలసింది. ఒకటి, ఈ మాసంలో మిథున రాశి వారు ఎంత మనోబలం పెంచుకుంటే అంత బాగుంటుంది. ధనయోగం ఉంది. వ్యర్థమైన ఖర్చులు మీ చుట్టూ చేరుతాయి. వృధా ఖర్చులను పరిహరించండి. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారాల్లో కూడా బాధ్యతతో కొంత ఉండే ప్రయత్నం చెయ్యండి. విలువలకు కట్టుబడి పని చెయ్యటం ద మెయిన్ అడ్వైస్. మీకు విలువ లేకుండా పని చేయటం వద్దు. సాధ్యాసాధ్యాలు దృష్టిలో పెట్టుకోండి. కుటుంబ సభ్యుల యొక్క సలహాలు అప్పుడప్పుడు వినండి, ఖచ్చితంగా పనిచేస్తాయి. అనుకున్న పనులు పూర్తి కావడానికి బాగా శ్రమ పడవలసి వస్తుంది. ఒకటి, మీ సహనం ఏదైతే ఉందో కొంతకాలం పరీక్ష పెట్టవచ్చు.
కాలం యొక్క పరీక్షలో మీరు శ్రమ పడవలసి వస్తుంది, అది సందేహం లేదు. స్థిరాస్తి సంబంధమైన అంశాల్లో కూడా జాగ్రత్తగా ఉండండి. కొన్ని సమయాల్లో అస్థిరమైనటువంటి బుద్ధితో తీసుకునే నిర్ణయాలు మీకు ఖచ్చితంగా ఇబ్బందికరంగా ఉంటాయి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, కాలం ఇబ్బంది పెట్టినా, ఇంట్లో ఉన్న వ్యక్తులు ఇబ్బంది పెట్టినా, మిత్రులు ఇబ్బంది పెట్టినా, అంతిమ విజయం మాత్రం మిథున రాశి వారిదే. మార్చి నెలలో చేయాల్సిందల్లా కూడా దైవబలం ఒక్కడే మీరు సంపాదించుకోండి. దైవం మీద భారం వేయండి. మీకు వక్ర భాష్యాలు, మీ యొక్క అభివృద్ధిని చూచి ఓర్వలేనటువంటి వారు మీ చుట్టూ ఉంటారు. డోంట్ కేర్, వాళ్ళని ఎప్పుడు కూడా విశ్వసించకండి. మాట విలువ కాపాడుకోండి. కొన్ని సంఘటనలు మీకు నిజంగానే నిరుత్సాహాన్ని ఇస్తాయి, ఎందుకు ఇది అని. కానీ ఉత్సాహం తగ్గకుండగా జీవితాన్ని జీవించడం మొదలుపెట్టండి. జీవితాశయం నెరవేరుతుంది. ఒక వార్త మీకు చాలా ఆనందాన్ని కలిగింపజేస్తుంది. కొన్ని సంఘటనలు మీ మనోఫలకం మీద చెరగని ముద్ర వేయవచ్చు. మొహమాటం వల్ల వచ్చేటువంటి ఇబ్బందులే మీకు అధికం. సమయపాలన, వృధా ఖర్చులు, ఇవి కొంత జాగ్రత్త పడితే చాలు. అకాల భోజనం ఆరోగ్యం పాడు చేస్తుంది మిథున రాశి వారికి. ఆన్లైన్ వ్యవహారాల్లో మోసాలు మీ చుట్టూ ఉంటాయి, వాటికి లోబడకండి. మొబైల్ ఫోన్ జాగ్రత్త. రాజకీయ నాయకులు నూతన కార్యాలు ప్రారంభించే ముందు సాధ్యాసాధ్యాల మీద దృష్టి పెట్టండి. విద్యార్థులు శ్రమ పడితే కొన్నింటిలోనైనా ఈ మాసంలో విజయం సాధిస్తారు. కళాకారులకు ఆధ్యాత్మిక రంగంలో వారికి అభివృద్ధి కలుగుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపించవచ్చు. సంతాన విషయంలో స్వల్పంగా ఆరోగ్య భంగము ఉండవచ్చు. కొంత జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఇది మీకు చెప్పవలసిన సూచనలు. ఇక కోర్టు పనులలో కూడా అనుకూలమైన ఫలితాలు మీకు వస్తాయి. కాబట్టి మిథున రాశి వారికి అదృష్టయోగము ఈ మాసము 65% ఉంది. సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవడం, తరచూ గోసేవ చేయటం, ఇది మీకు చాలా బెస్ట్ అడ్వైస్. 4 సోమవారాలు శివసహస్రనామ స్తోత్ర పారాయణంతో శివాభిషేకం చేయండి. హోలీ రోజున లక్ష్మీ సహస్రనామం కనకధార స్తోత్ర పారాయణం చేయడం మర్చిపోకండి. సంకష్టహర చతుర్థి రోజున గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణం కూడా మిథున రాశి వారికి యోగాన్ని ఇస్తుంది. బుధుడు కదా రాష్ట్రాధిపతి, కొంత ఇది కూడా మీకు చాలా యోగాన్ని ఇవ్వవచ్చు. కాబట్టి మిథున రాశి వారు ఏ పని మొదలుపెట్టినా భగవద్ ఆరాధనతో మొదలు పెట్టండి, మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక వ్యక్తిగతంగా ఎవరైనా మిథున రాశి వారు నన్ను సంప్రదించాలి అనుకునేటువంటి వారు కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేయండి. అపాయింట్మెంట్ తీసుకోవటం ద్వారా నాతో మాట్లాడవచ్చు. వ్యక్తిగత జాతకంలో ఉన్న అనేక విశేషాలు నేను మీకు చెప్పగలుగుతాను. ముఖ్యంగా రాశిచక్ర పరిశీలన, దశ అంతర్దశ పరిహారాలు, వీటిలో ప్రత్యేక సూచనలు ఇవ్వడం జరుగుతుంది. అదృష్ట సంఖ్యలు, అదృష్ట రత్నాలు. కాబట్టి అపాయింట్మెంట్ తీసుకుంటే ఖచ్చితంగా నేను మీతో మాట్లాడుతాను. ఇంకెందుకు ఆలస్యం, కింద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి. మరల వచ్చే మాసం ఉగాది, వచ్చే మాసంలో అంటే దాదాపు ఈ నెలనే వస్తుంది ఉగాది. కాబట్టి కొత్త ఫలితాలు, కొత్త సంవత్సర ఫలితాలతో మళ్ళా కలుసుకుందాము. అందరికీ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మీరు బాగుండాలి.